సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, చక్రధర్ గారు నమస్తే. సార్ నమస్తే. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థాంక్స్ అండి. సో చక్రధర్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా కూడా 15%, 16%, 17% వరకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అంటే మామూలుగా చెప్పే అడ్వైజర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ 12 to 15% ఇన్ బిట్వీన్ ఈ మధ్యలోనే చెప్తారు. కాబట్టి సో అంటే ఇంతకంటే ఇంకా ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి మనకి ఏదైనా ఒక ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉందా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో? ఉందండి, తప్పకుండా ఉంది. అది మ్యూచువల్ ఫండ్స్ ప్లస్. మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ ఓకే. ఆ ప్లస్ మీకు ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంది. ఓకే. ఇప్పుడు చూడండి, జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు అన్నట్టుగా 12% మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాము, లేదా 15% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాము. చాలా మంది ఇప్పుడు కూడా ఏంటంటేనండి, మమ్మల్ని కస్టమర్లు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు 15 కూడా 1 crore అని చెప్తారు, కానీ ఆ 1 crore లో మళ్ళీ తర్వాత ట్యాక్స్ అంటారు. ఆ ట్యాక్స్ కట్టేస్తే మళ్ళీ మాకు వచ్చింది ఏంటి? 1 crore రాలేదు కదా చేతికి, మళ్ళీ ట్యాక్స్ కట్టారు, ట్యాక్స్ పోయింది, క్యాపిటల్ గెయిన్స్ పోతుంది కదా. సో ఇంకా అడిషనల్ గా వస్తే కానీ మాకు ఆ టాక్సేషన్ నుంచి మేము బయటపడము, ఏమన్నా ఉందా ఆప్షన్ చెప్పండి అని అంటున్నారు. సో ఇప్పుడు నాకు ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా మనకి ఎక్స్ట్రా రిటర్న్ ఇచ్చేది ఏంటంటే స్టాక్స్ ఇస్తాయండి. జనరల్ గా ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనకి ఏంటంటే మన రాకేష్ జుంజన్ వాళ్ళ కావచ్చు, అలాగే వారన్ బఫెట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి కోటీశ్వర్లు అవ్వలేదు. స్టాక్స్, కేవలం స్టాక్స్, ఒక మంచి క్వాలిటీ స్టాక్స్ లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి మనం కోటీశ్వర్లను చేస్తుంది. కానీ జనాలకి అలాంటి క్వాలిటీ స్టాక్స్ ఏవి అని తెలియదు కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్స్కి వస్తున్నాం జనరల్ గా. సో ఇప్పుడు ఏంటంటే, ఈ మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ అనేది ఏంటంటే మనకి పిఎంఎస్ లో అందుబాటులో ఉందండి ఇది కూడా. సో పిఎంఎస్ లో వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు తెలుసు పిఎంఎస్ అనగానే 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని, ఒక 25 lakhs మాత్రం క్వాలిటీగా మంచి మనకి మ్యూచువల్ ఫండ్స్ లో పెడతారు. ఒక డైవర్సిఫికేషన్ పోర్ట్ఫోలియో ఇస్తారు. అందులో వచ్చి మీకు ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, అలాగే ఒక థీమాటిక్ ఫండ్ కావచ్చు, లేదా ఒక ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ఒక 25 lakhs మాత్రం మీరు ఒక మంచి క్వాలిటీ ఫండ్స్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే ప్లస్ రిటర్న్ రావడం కోసం, అంటే ఒక ఎక్స్ట్రాడినరీ రిటర్న్ రావడం కోసం చేస్తారంటే, బ్యాలెన్స్ 25 lakhs ని ఒక మంచి పోర్ట్ఫోలియో ఇస్తారండి. మంచి క్వాలిటీ స్టాక్స్ కొంటారు. ఒక 20 స్టాక్స్, 20 to 25 స్టాక్స్ కొంటారు. ఆ 20 to 25 స్టాక్స్ కూడా ఐటీ, ఫార్మా, అలాగే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్, మనకి డిఫెన్స్, ఇట్లా అన్ని సెక్టర్లని కవర్ చేస్తూ కూడా ఆ 20 స్టాక్స్ తీసుకుంటారు. అందులో మిడ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి, లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. అలా ఒక మంచి క్వాలిటీ మొమెంటం బేస్ మీద తీసుకునే స్టాక్స్ ఉంటాయి. సో మీకు మ్యూచువల్ ఫండ్స్ తో వచ్చే ఈ 25 lakhs మీద రిటర్న్ తో పాటు అడిషనల్ గా కూడా మనం ఈ స్టాక్స్ తీసుకున్నందువల్ల మన రిటర్న్ పెరుగుతుంది. 18%, 20% దాకా కూడా వెళ్తుంది. అయితే ఇందులో మనకి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా, అంటే మనం ఎవరి మంత్ కూడా ఇంకా 50,000 రూపీస్ యాడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒకసారి మనం పెట్టాం 50 lakhs, అలా కాకుండా దానికి ఇంకా ఏదైనా ఫర్దర్ గా యాడ్ చేసుకోవాలన్నా కూడా మనం 50,000 రూపీస్ ఎవరి మంత్ యాడ్ చేసుకోవచ్చు ఎస్ఐపి లాగా. అట్ ద సేమ్ టైం ఏదైనా మార్కెట్ డౌన్ అయింది, కూర్చోండి, బాగా కరెక్షన్ వచ్చింది, ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ. మార్కెట్లో ఎప్పుడైనా పడింది అంటే అది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా తీసుకొని మనం ఫర్దర్ గా కొంత అమౌంట్ యాడ్ చేస్తే మనకి లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ అనేవి గణనీయంగా పెరుగుతాయి. సో ఇలాంటి పోర్ట్ఫోలియోలో మనం కావాలంటే అడిషనల్ గా పర్చేస్ కూడా ఒక 1 lakh కావచ్చు, 2 lakhs కావచ్చు, 3 lakhs కావచ్చు చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మనకి టాక్సేషన్ పార్ట్ చూస్తున్నా కూడా ఇందులో 25 lakhs మ్యూచువల్ ఫండ్స్ లోనే ఉంది కాబట్టి పెద్ద టాక్సేషన్ పార్ట్ కూడా పెద్దగా ఉండదు, ఎక్స్పెన్స్ రేషియో కూడా తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే, మీకు అన్నిటికన్నా కూడా బెస్ట్ ఏంటంటే, మీకు టాక్సేషన్ కవర్ అయ్యే రిటర్న్ వస్తుంది. మనం మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇందాక అనుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ లో రిటర్న్ వస్తుంది, కానీ మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ మించి రిటర్న్ తీసుకున్నాం అనుకోండి, ఒక 20% తీసుకున్నాం అనుకోండి, అందులో కొంత 12% ట్యాక్స్ పోయినా కూడా మనకి 18% చేతికి వస్తుంది. సో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఆలోచించేది ఏంటంటే, నెట్ రావాలి, అంటే నెట్ ఆఫ్టర్ ట్యాక్స్ నా దగ్గర చేతికి 18% రావాలి, ఆఫ్టర్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ రేషియో అన్ని పోయిన తర్వాత కూడా నాకు 15% చేతికి రావాలి అంటే మాత్రం ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ అనే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సో ఇది ఒక మంచి పిఎంఎస్ లో ఉందండి ఇలాంటి ఆపర్చునిటీ మనకి. సో ఇప్పుడు చూడండి, మార్కెట్ లో అనగానే, స్టాక్ మార్కెట్ లో ప్రతి ఒక్కళ్ళు తెలిసింది, లాస్ట్ సొంతంగా 2002 నుంచి మంచి బబుల్ అయితే వచ్చింది, మన అందరికి అర్థమైంది. రకరకాల మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. వాళ్ళు సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వాళ్ళు చాలా నష్టపోతున్నారు. అంటే మార్కెట్ బాగున్నప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మార్కెట్ పడినప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ ఫాల్ చూసిన తర్వాత కొన్ని మంది అయితే 20%, 25%, 30%, 40% లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక మార్కెట్ లో బుల్ రన్ చూసి కొంతమంది పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో చాలా మంది ఏంటంటే, ఒక రాంగ్ కాల్స్ తీసుకోవటం, వాళ్ళకి ఒక క్లారిటీ లేకపోవడం వల్ల జరిగిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో మనకి మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ లో ఏంటంటే డైరెక్ట్ ప్లాన్స్ వస్తాయి. ఈ మధ్య బాగా అవేర్నెస్ పెరిగింది మార్కెట్లో, డైరెక్ట్ ప్లాన్స్ తీసుకుంటే మనకి కొంచెం ఎక్స్పెన్షన్ తగ్గుతుంది అని చెప్పి. సో మనకి ఈ పిఎంఎస్ లో కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఈ ఫండ్స్ కూడా డైరెక్ట్ ప్లాన్స్ లోనే ఉంటాయి కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో కూడా తగ్గుతుంది.
సో ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా అత్యధికంగా రిటర్న్ రావాలి అనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాను. అందులో మనం 50 lakhs వన్ టైం పెట్టి ఫర్దర్ గా కావాలంటే కూడా 50,000 రూపీస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లంసమ్ గా కూడా ఇప్పుడు మార్కెట్ పడినప్పుడు కూడా మనం అందులో ఆపర్చునిటీగా తీసుకొని అందులో లంసమ్ గా 5 lakhs 2 lakhs 1 lakh యాడ్ చేయొచ్చు. ఏదైనా విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు చూడండి మార్కెట్ లో ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చింది, వాళ్ళకి నీడ్ వచ్చింది, అవసరం వచ్చిందంటే ఒక 3 lakhs 4 lakhs 5 lakhs 50 lakhs కంటే ఓవర్ అండ్ అబౌవ్ ఎంత ఉన్నా కూడా దాన్ని మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఎవరికన్నా మ్యూచువల్ ఫండ్స్ కంటే అత్యధికంగా రిటర్న్స్ ఆశిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ ఎవరు ఆఫర్ చేస్తున్నారు మనకి మనకి ఎవరైనా క్వశ్చన్ అయితే మనకి ఎన్జే ఇండియా నుంచి మనకి ఆప్షన్ ఉందండి. ఇది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మీకు ఏంటంటే లిక్విడ్ పోర్ట్ఫోలియో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మార్కెట్ లో ఒక పీక్ టైం వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి గతంలో ఏం చేశారంటే పెట్టిన 1 crore కావచ్చు లేకపోతే 50 lakhs కావచ్చు, అది గణనీయంగా 8 lakhs దాకా వెళ్ళింది. చూసారు అందరూ, అరే 8 lakhs దాకా వెళ్ళింది, మళ్ళీ 90 అవుతుందేమో, మళ్ళీ 1 crore అవుతుందేమో అని చూస్తున్న టైం పట్ల మళ్ళీ వెంటనే 60 పడిపోయింది. ఆ 20 lakhs ప్రాఫిట్ వాళ్ళు చూస్తున్నా ఆవిరైపోయింది. సో ఇట్లాంటి టైంలో ఏం చేయొచ్చు అంటే ఇందులోనే లిక్విడ్ పోర్ట్ఫోలియో కూడా ఇచ్చారండి వాళ్ళు. మీకు కనుక అనిపించింది, మనసుకు అనిపించింది అరే మార్కెట్ చాలా స్ట్రగుల్లో ఉంది, ఎప్పుడైనా ఏదైనా బబుల్ పెళ్ళచ్చు అనుకున్నప్పుడు ఆ వచ్చిన ప్రాఫిట్ ని మీరు లిక్విడ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, షిఫ్ట్ చేసుకోవచ్చు. అలా స్విచ్ చేసుకుంటే ఏమవుతుందంటే లిక్విడ్ ఫండ్ లోకి మీరు ప్రిన్సిపల్ తో పాటు మీరు ఇంట్రెస్ట్ అయితే గెయిన్ చేశారు దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళు అవుతాం. లేదా మార్కెట్ ఫాల్ జరిగినా కూడా మన లాస్ అయితే కాదు, ఎందుకంటే 20 lakhs ఆల్రెడీ మనకి లిక్విడ్ ఫండ్ లో ఉంది కాబట్టి అది సేఫ్ అండ్ సెక్యూర్డ్ అయిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే పుంజుకుంటుంది అనుకున్నప్పుడు మీకు ధైర్యం వచ్చినప్పుడు మళ్ళీ లిక్విడ్ ఫండ్ నుంచి మనం స్విచ్ చేసుకోవచ్చు. సో ఈ స్విచ్ ఆప్షన్ కూడా ఇచ్చారండి ఇందులో. ఇంకో ప్లస్ పాయింట్ ఇందులో చెప్పుకోవచ్చు మనం, ఈ మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ లో మనం లిక్విడ్ ఫండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే మార్కెట్ కొంచెం రిస్క్ గా అనిపించింది, నాకు చాలే ఏదైనా భయంగా ఉంది అన్నప్పుడు మనం వెంటనే లిక్విడ్ ఫండ్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు, స్విచ్ అయిపోవచ్చు. సో అదండి మ్యూచువల్ ఫండ్స్ ప్లస్. మనం కనుక ఈ పోర్ట్ఫోలియోని చాలా జాగ్రత్తగా కనుక హ్యాండిల్ చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ రిటర్న్స్ అయితే తీసుకోవచ్చు. మార్కెట్ బాగా హైలో ఉన్నప్పుడేమో లిక్విడ్ ఫండ్కి మూవ్ అయిపోవచ్చు. మార్కెట్ స్టేబుల్ గా ఉంది అనుకున్నప్పుడు మనం కంటిన్యూ చేయొచ్చు. ఫర్దర్ ఎస్ఐపి లాగా యాడ్ చేసి టాప్అప్ లాగా యాడ్ చేసి తీసుకోవచ్చండి. ఇది అందరికీ కూడా సూటబుల్ అవుతుంది. కేవలం పిఎంఎస్ కాబట్టి 50 lakhs మాత్రం ఉండాలి. మిగతాదంతా కూడా మనకు తెలిసిందే. మంచిగా స్విచ్ అవ్వచ్చు మార్కెట్ అప్ అండ్ డౌన్ లో, ఆప్షన్ కూడా ఇచ్చారు. సో ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నానండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్.